పటాన్చెరు నియోజకవర్గంలో తనను ఓడించేందుకు అన్ని పార్టీలు ఒకటై విశ్వ ప్రయత్నాలు చేశాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని చెప్పారు. పటాన్చెరు ప్రజల ఆశీస్సులు తనకే ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ పతాకం ఎగురవేస్తుందని అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్తో మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఇన్ని పరిణామాల మధ్య ఎటకేలకు చేరాల్సిన చోటుకే బీఫామ్ చేరింది. నామినేషన్ కూడా పూర్తయింది. మరి కాటా శ్రీనివాస్ గౌడ్ ఎలా వెళ్తున్నాడు ప్రచారంలోకి, ప్రజల్లోకి అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి కంగ్రాచులేషన్స్ అన్న. ఎలా సాగుతుంది ప్రచారం అంతా కూడా? ఎందుకు ఇవన్నీ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినాయి అంటే కొన్ని పరిస్థితులలో పార్టీలు కొంచెం అధికారాలను రావడానికి కొన్ని ఈక్వేషన్స్ అనేటివి మాట్లాడుకుంటారు. అధిష్టానం దృష్టిలో కూడా తప్పుడు సమాచారం ఇచ్చి కొంచెం తప్పుడు ఈక్వేషన్స్ ఇచ్చారు. దాని తర్వాత నేను కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది. నేను కూడా అప్పీల్ చేసిన. మరి నేను గతంలో పోటీ చేసిన 11 రోజుల ముందు టికెట్ ఇచ్చినప్పుడు నేను 80,000 సాధించిన. మరి దాని తర్వాత కూడా నిరంతరం కూడా పార్టీ ఒడిదొడుగులున్నా కష్టాలున్నా మరి కాంగ్రెస్ జెండా మోసుకుంటా కార్యకర్తలను కాపాడుకుంటా ఈ ప్రాంతంలో నేను తిరుగుతూ ఉన్నాను అని చెప్పి నేను కూడా అప్పీల్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ పునరాలించుకోవాలని చెప్పి కూడా నేను అడగడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఫ్లాష్ సర్వేలు అవన్నీ కూడా పెట్టిన తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారని చెప్పి వాళ్ళకి సంపూర్ణమైన విశ్వాసం రిజల్ట్స్ వచ్చినాయి. కాబట్టి మళ్ళీ వాళ్ళు చేయడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా గతసారి మీరు పోటీ చేశారు, మీరు పోటీలో ఉంటారని కూడా తెలుసు దాదాపు అందరికీ. ఎందుకు మరి నీలమ్మద్ అనే వ్యక్తి పార్టీలోకి వచ్చేటప్పుడు ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడని చెప్పి వాళ్ళకి గుర్తు రాలేదా? మీరు ఇంతగా సిద్ధం చేసుకున్నారు, గ్రౌండ్ అంతా కూడా సిద్ధం చేసుకున్న నేపథ్యం మీకు తెలిసే జరిగిందా, తెలియక జరిగిందా ఇదంతా కూడా? ఈ విషయం అయితే నాకు అసలు ఏమాత్రం కూడా నాకు తెలియదు. కానీ అదే అనుకుంటున్నాను నేను. వాళ్ళు నాకు తెలియజేసింది ఏంటంటే దాని తర్వాత తీసిన తర్వాత కొంచెం ఈక్వేషన్ వల్ల ఒక ముదిరాజ్ కమ్యూనిటీ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం ఉపయోగపడుతుందని ఒక ఆలోచనతో వాళ్ళు చేసిర్రు. కానీ ముదిరాజులు అన్నప్పుడు ముదిరాల కూడా పోరాడి ముదిరాల గురించి అనేక రకాల ఉద్యమాలు చేసినటువంటి నాయకులు ఈరోజు టీడీపీ అధ్యక్షులు ఉండే, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో పోయింది జ్ఞానేశ్వర్ గారు. కానీ ఇప్పుడు మా దగ్గర ముదిరాజ్ కమ్యూనిటీని అప్పటి నుంచి కూడా వాళ్ళ కష్ట సుఖాలను నిలబడడం సపందే కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పోవడం. ఈరోజు ముదిరాజులు అంటే వాళ్ళు ఎవరు లేరు. ముదిరాజులు అంటే వాళ్ళు ఇప్పుడు వాస్తవానికి ఎక్కువ శాతం మంది కూడా పెద్ద పెద్ద నాయకులందరూ పేరు మోషనలు అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. ఎజెండా ఏమై ఉంటుంది? మీ ఎజెండా ఏంటి పటాన్చెరులో? మరి ఆయన రావడంలో ఎజెండా ఏంటి? రెండు వేరు చెప్తారు. ఇది ఖచ్చితంగా మైపాల్ రెడ్డి బ్యాక్ డోర్ నుంచి నడిపించినటువంటి బీఆర్ఎస్ వదిలినటువంటి బాణం తప్ప వేరేది కాదు. మైపాల్ రెడ్డి బాణం అంటారు. మైపాల్ రెడ్డి బాణమే ఈరోజు బ్యాక్ డోర్ నుంచి ఈరోజు నడిపించి మొత్తం తనని ఇక్కడ పంపించి మొత్తం అన్ని డబ్బులతోని అనేక రకాల ప్రలోభాలు పెట్టించి టికెట్ తెచ్చుకునే ప్రయత్నం చేయించిండు. ఎందుకంటే మైపాల్ రెడ్డికి తెలుసు ఈరోజు 100 కాదు, ఆయన సంపాదించింది మొత్తం 1000 కోట్లు పెట్టినా కాటా శ్రీనివాస్ గౌడ్ మీద గెలవలేడు. కాబట్టి ఆయన వెనుకకెళ్ళి కాటా శ్రీనివాస్ గౌడ్ వ్యక్తినే లేకుండా చేయాలనే ప్రయత్నంలో పూర్తిగా కృషి మైపాల్ రెడ్డిదే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు గ్రహించలేకపోయింది? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆయన్ని హక్కులు తెచ్చుకునే ప్రయత్నం చేసింది? అదే కదా కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచన చేసిందంటే ముదిరాజు అన్ని ఉద్యమం అంతా నడుస్తుంది, ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు కూడా ఇవ్వలేదు కాబట్టి ఇది హక్కున చేర్చుకుంటే మనకి ఏమైనా ముదిరాజు కమ్యూనిటీ అందరూ కూడా బాగుంటుందని ఒక ఆలోచనతో ఒక ఈక్వేషన్లో ఆలోచన చేసింది. దాని తర్వాత పోతా తెలిసిందంటే ఇది బీఆర్ఎస్ వదిలిన బాణం అని తెలిసింది. కాబట్టి వికాసమైన కార్యకర్త ఎవరైతే పోరాడారో వారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. అదే అన్న ప్రధానంగా గతంలో మీ విషయంలోనే కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా 2 వారాల ముందే వారం ముందే బీఫామ్ ఇవ్వడం, ఇప్పుడు చివరి రోజున బీఫామ్ ఇవ్వడం, చివరి గంటలో బీఫామ్ అనేది ఇవ్వడం, ఎట్లా చూడవచ్చు దీని వెనకాల ఇంకేమైనా ఆలోచనలు ఏమైనా ఉంటాయా, ఏమైనా కుట్రలు ఉంటాయా, లేకపోతే ఇక్కడ ఉన్న రాజకీయాలకు ఏమైనా అది కేర్ ఆఫ్గా మారే అవకాశం ఉందా? మీ విషయంలోనే ఎందుకైతే అనుకోవచ్చు. గతంలో మేము 11 మంది ఆస్పిరెంట్ల ముందు ఉంటాం కాబట్టి ఆ రోజు ఫస్ట్ టైం నేను కూడా ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి కొన్ని ఇబ్బందులు ఏర్పడినాయి. దాని తర్వాత దామోదర నరసింహ గారు మా గురువు గారు నాకు తర్వాత తండ్రి లాంటి వారు ఇప్పించడం జరిగింది. ఈరోజు కూడా మరి వారే నాకు ఈరోజు పోరాడి చేసి ఇప్పించడం జరిగింది. తక్కువ సమయం వల్ల మీకు తక్కువ అంతే కదా 11 రోజులల్లో 3 లక్షల ఓట్ల మీద 11 రోజులలో 3 లక్షల ఓట్ల మీద మరి నేను ఎవరిని కలవలేని పరిస్థితి, ఎవరి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, కొన్ని మండలాలు కొన్ని గ్రామాలను కనీసం నేను ముఖం చూపించలేని పరిస్థితి. అట్లయినా సరే అరే మా కాటా శ్రీనివాస్ గౌడ్ ఓటేయాలని చెప్పి వేసినటువంటి 80,000 ఓట్ల గురించి మళ్ళీ నిరంతరం ఓడిపోయిన తెల్ల నుంచి బాధపడలేదు, పార్టీ వదిలేసిపోలేదు. పార్టీ ఒడిదొడుగున్న కష్టాలున్నా మరి నిరంతరం ప్రజలనే వండుకుంటా ప్రజల సమస్యల మీద పోరాడుకుంటా కార్యకర్తలను కాపాడుకుని తిరుగుతున్నటువంటి ఏకైక నాయకుడు ఎవరంటే కాటా శ్రీనివాస్ గౌడ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా ప్రతి వ్యక్తికి చేరే విధంగా కూడా ఆల్రెడీ
నేను 3-4 నెలల నుంచి కూడా ఈ ప్రచారం అనేది కూడా నేను జరుగుతూనే ఉంది. నేను మండలాల మీటింగ్లు పెట్టినా, గ్రామాలలో క్యాన్వాసింగ్ జరుగుతూనే ఉంది, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ వారం రోజులు 10 రోజులు మాత్రం డిస్టర్బెన్సే తప్ప ఆల్రెడీ క్యాన్వాసింగ్లో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కంటే బీజేపీ కంటే ముందున్నది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో. ఆల్రెడీ మాది ఇంటింటికి మా 6 గ్యారెంటీలు చేర్చిపోయినాయి ఆల్రెడీ. కొంచెం ఈ వారంలో డిస్టర్బెన్స్ తర్వాత ఈ మధ్యలో డిస్టర్బెన్స్ తప్ప నీకు ప్రచారం అనేది ఎక్కడ కూడా ఆపలే. ఇక్కడ ప్రచారం చూసే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన అనుకోవచ్చా? ఈరోజు గెలుస్తున్నాం అనేది ఈరోజు ఇది బీఆర్ఎస్ పార్టీ గుండెకాయ అన్న. ఇది పటాన్చేరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు కాటా శ్రీనివాస్ గౌడ్. ఇది ఓవరాల్గా పటాన్చేరులో కాటా శ్రీనివాస్ గౌడ్ రాజకీయ పరిస్థితి. నరేంద్రతో మహేందర్ రెడ్డి, రాజ్ న్యూస్, పటాన్చేరు.